హాయ్ అండి మీ అందరికీ. ఇంకా ఈరోజు నాని చెరువులో అనుకుంటున్నారా? ఈరోజు ఇంకా ఇదే వచ్చేసి ఇంకా మంచి చెరువు అండి. ఇంకా చెరువులో అయితే నీళ్ళు ఎలబెట్టారు. నీళ్ళు ఎలబెట్టగానే ఇంకా చేపలు అనేది చాలా ఉండి ఎప్పుడు 3 గంటల కాంచి చేపలు పడుతున్నారంట. ఇంకా దీంట్లో గొరకలను అలానే ఇంకా చేపలు ఇలాంటి రకరకాల చేపలు ఉన్నాయన్నమాట. అయితే ఇంకా నీళ్ళైతే ఎలబెట్టారు శుభ్రంగా. మా పల్లె వాళ్ళు ఇంకా 3 గంటల కాంచి ఇంకా ఏరుకుంటూ ఉన్నారు. ఇంకా చివరిన ఇంకొండే చూస్తున్నారా, అక్కడక్కడ చేపలు కొట్టుకుంటా ఉండే రాకెట్ చేపలు అంటే చూసారా, ఆ చేపలు ఉండి త్వరగా పట్టేద్దాం. ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా 5 అవుతుంది, త్వరగా పట్టేసుకొని పొద్దుపోతుంది. రాజకుమారికి ఎమ్మని తీసుకోగానే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి. చేపలు లవ్లు అవి పడదాం. ఇక ఈ బొడ్డోడు పడతాం చూడు. ఇటు మా తమ్ముడు మనకి ఇస్తాలే. ఎర తమ్ముడు ఇవ్వవా? నా తమ్ముడు రా నువ్వు. ఓకేనండి, ఇంకొకటికి పడదాము. చూడండి, దా రా రా రా. నిన్నోరు తీసారమ్మ తల్లి, ఈ మా బామ్మర్ది కానీ తెస్తంటే రా. ఇదిగోండి చేప. ఇప్పుడే నీళ్ళు పోసుకొస్తున్నాను చూడు. అరకాకరా రే. ఇదిగోండి చేప జారిపోతుంది. ఇదిగోరా. చాలా ఉండేరా. ఇదిగోండి ఇందులో ఇది భలే పరిగెత్తుతుంది. ఇదిగోండి. ఓకేనండి, ఇలా గజిబిజిగా ఉంటా ఉంది. చేపలు మొత్తం పట్టిన తర్వాత చూపిస్తాను. అందరు పట్టుకున్నారు ఇదంతా. ఇంకా పిల్లలు ఎట్టాక పడతా ఉన్నారు. సరే అండి, త్వరగా పట్టినాక తర్వాత చూపిస్తాను. ఓకేనా? చేపలు పట్టుకుని అయితే ఇంటికి వచ్చేసాం. ఇంకా చేపలు పట్టేటప్పుడు ఇంకా మొత్తం బురద అండి. 3 అడుగుల దాకా లోతు ఉండేసరికి దిగబడిపోయి బట్టలు మొత్తం బురద అయిపోయినాయి. అందుకని చెప్పేసి మా బామ్మర్ది గారు నేను ఇద్దరం ఫ్రెష్ అయిపోయాం. చేపలు మాత్రం ఒక 2 కేజీలు దాకా పట్టుకొచ్చాము. వాటిలో వచ్చేసి రాకెట్ చేపలను ఇంకా చేపలు అంటారు అనమాట. మా సుహాసిని తెగ ఏడుస్తూ ఉంటే ఆమెను ఎత్తుకున్నాను. హాయ్ చెప్పరా. అబ్బో భలే హాయ్ చెబుతుంది మా సుహాసిని 2 పళ్ళు వేసుకొని. ఏం నవ్వుతున్నావు? పునుగు తింటుందండి. తర్వాత వచ్చేసి ఇంకా చేపలు బాగా చేయడం నాకు కానీ ఇంకా మా ఇంట్లోకి ఎవరికి రాదండి. ఇంకా రాజకుమారి ఒక్కదానికే ఇంకా చేపలు బాగా చేయడం బాగా వచ్చమాట. చూడండి ఏం చేస్తుందో. రాజీ, చేపలు శుభ్రం చేయడం ఎంతవరకు వచ్చింది? నీ పెద్ద పని పెట్టినట్టున్నానే. ఓకేనండి, చూడండి రాజకుమారి నీ చేపలు శుభ్రం చేసిందో. ఇగోండి తోలు మొత్తం తీసేసి వాటిని. ఓకేనండి, చేపలు చాలా వరకు అయితే ఇంకా బాగా చేయడం అయిపోయింది. ఇంకా లాస్ట్ ఈ చేప ఒకటే ఉంది. ఇంకా రాజకుమారి అయితే ఇగోండి చేపలు మాత్రం శుభ్రంగా ఇలాగా తోలు తీసేసి ఇంకా ఫ్రెష్ చేసేసింది. వీటిని పులుసు కానీ ఫ్రై కానీ చేసుకుంటే చాలా బాగుండిద్ది. రాజీ, ఫ్రై చేస్తావా? కొన్ని ఫ్రై అయినా పులుసు పెట్టు. ఇది ఫ్రై చేయి పెద్దది చేప. ఇది వచ్చేసేమో ఇంకా పులుసు పెడుతుంది. సరేనా? ఎంతో కవర్లో వేసి పడేయి. నేను వేస్తాను, పడేస్తాలే. ఇదిగో ఇంకో చేప ఉంది ఈడ. ఈ చేప కూడా శుభ్రం చేయి. చాకు కావాలా? సరేనండి. సరే రాజీ, ఈ మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఇంకా త్వరగా కూర వండు, ఆకలి అవుతుందా? తొందరగా. చేపలు బాగా శుభ్రం చేశారు రాజీ. చేపలు శుభ్రం చేయాలంటే నేదారు ఎవరైనా కానీ. పిల్లలు ఎడుతున్నారు, నేను పిల్లల్ని ఎత్తుకుంటాం మరి. ఓకేనండి, ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఇంకా 8 మధ్యలో అవుతుంది. ఇంకా మన కొట్టు అయితే చిన్న కొట్టు మూసేసాను. ఎందుకంటే ఇంకా చేపలు కొట్టు చేస్తాం కదా, వీడియో తీయాలని చెప్పేసి. ఇంకా పిల్లల్ని వాళ్ళ మేనమామ చూడండి ఎట్లా ఆటాడిస్తున్నాడు. పారా అదేండి.
చేపలు శుభ్రం చేయడం అయిపోయిందా? రాజకుమారి, చేపల పులుసులు కావాల్సిన మొత్తం ప్రిపేర్ చేసుకున్నావా? మొత్తం ప్రిపేర్ చేసుకున్నా. ఫస్ట్ ఏంటి? ఉల్లిపాయ ఫస్ట్ గా అయితే తెప్పలు పెట్టేసి ఆయిల్ పోసాను. ఆయిల్ అయితే బాగా వేడైన తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్నా. అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకున్నా. అల్లం చిన్నపాయ పేస్ట్ వేసిన తర్వాత కారం వేసుకున్నా. కారం వేసుకున్న తర్వాత సాంబార్ పొడి వేసుకొని మొత్తం కలిపి వేసుకున్నా. ఇంకా కారం సాంబార్ పొడి మొత్తం వేసిన తర్వాత కలిపి వేసుకొని చింతపులుసు పోసుకున్నా. పండు పులుసు పోసిన తర్వాత అయితే ఇంక సాల్ట్ వేసుకొని కలిపి వేసుకున్నా. ఇంకా బాగా మరిగేంత వరకు అయితే మంట అయితే పెట్టేసి మూత పెట్టేసుకున్నా. మా ఇంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారండి, మీరు పట్టించుకోకండి, గోల గోల కొందలే. కట్ల పొయ్యి మీద ఇంకా చేపల పులుసు ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. రాజకుమారి ఏమో ముక్కలు చేసుకుని పక్కన పెట్టేసుకుంది. ఫ్రైకా? అది ఫ్రైకే? మరి ఒక పక్క ఫ్రై చేయండి దాన్ని. కూర అయినా చేస్తాయింది. సరేనండి, ఇంకా రాజు వచ్చేసేమో బొడ్డమ్మాయికి పాలిస్తూ ఉంది. ఇంకా ఇంతగా మనం పులుసు అయితే బాగా మరుగుతూ ఉంది. ఇంకా చేపల ముక్కలు ఫ్రెష్ అయిపోయినాయి కదా, 5 ముక్కలు ఒక్కొక్కటి వేసుకుందాం. మా వదిన అయితే పక్కన వేసేస్తుంది. చేపలు మాత్రం చాలా బాగుంటాయండి, ఇవి రాకెట్ చేపలు. ఇంకా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా ఒక 15 నిమిషాలు బాగా మరిగిద్దాము, సరిపోద్ది. రాజీ, కూర రెడీ అయిందా? చేపల పులుసు ఏది? కూర ఆడబెట్టావు? ఇంట్లో పెట్టావా? తర్వాత ఏం చేయబోతున్నావు? చేపల ఫ్రైయా? అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నావా? అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కారం పసుపు సాంబార్ వేసుకోవాలి. కొంచెం లైట్ గా కారం వేసుకున్నా. చేపల ముక్కలు అయితే చూడండి ఇంక ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను. ఇంక ఈ సైజులో ఉంటేనే మనకు ఆయిల్ అయితే బాగా ఫ్రై అయిద్దండి. ఇంకా చేపల ముక్కలు మొత్తం అయితే బాగా ఫ్రెష్ గా ఉన్నాయి కదా, అందులో అయితే కొంచెం కారం వేసాను. కారం తర్వాత అయితే ఇంకా సాంబార్ పొడి ఉంది కదండి, సాంబార్ పొడి వేసుకున్నా. రాజీ, మసాలాను అలానే కారం ఇవన్నీ వేసావు కదా, వేసిన తర్వాత అయితే నిమ్మకాయ అయితే ఉంది కదండి, ఒక నిమ్మకాయ బద్ద అయితే ఇలా పిండేసుకున్నాము. ఇంకో నిమ్మకాయ ఏమో ఫ్రై అయిన తర్వాత మనం భోజనం చేసి పైన పిండేసుకుంటాం. చాలా రోజులు రాజీ చేపల కూర తినక. చేపల కూర తినక? అవును, మన ఊర్లో అదృష్టం ఇలా చేపలు పట్టడం. నీళ్ళు ఎందుకు వెళ్ళబెట్టినట్టు రేపు కొన్ని రోజులు కాలం రాబోతుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నా. వయసు వరిస్తే బాగుంటుంది కానీ సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపి వేసుకోవాలండి. రాజకుమారి, శుభ్రం కలిపేసుకున్నావు కదా, ఇది కొరమైన పిల్ల, ఇది చేప చిన్నది బాగుంది. ఓకేనండి, ఇంకా మా వదిన అయితే పిల్లలకి ఇంకా భోజనం వడ్డిస్తూ ఉంది. చేపల పులుసు మాత్రం ఇంకా పొగలకు వస్తా బాగుంది చూడడానికి. అయితే పిల్లలకి అయితే చేపలు వేయట్లేదు, ముళ్ళు ఉంటాయని చెప్పేసి. ఇంకా ఆరిపోయినాక ముగ్గురు పిల్లలు వరుస కూర్చున్నారు. అదే వరుస కూర్చోండిరా. ఓకే, వెరీ గుడ్. ఇంకా అన్నవారిన తర్వాత ఇంకా భోజనం చేస్తారండి పిల్లలు. రాజీ, నూనె వేడెక్కిందా? నూనె అయితే బాగా వేడైంది. ఇంకా చేప ముక్కలు మొత్తం అయితే బాగా కలిపేసుకున్నాం కదా, ఒక్కొక్క ముక్కగా వేసుకున్నాం మొత్తం. సరే, నా కళ్ళ పోకపోతుంది. ఇవైతే బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. రాజీ, చేప ముక్కలు బాగా ఫ్రై అయినాయా? బాగా ఫ్రై అవుతుంది. ఓకే, చూస్తుంది నూరు పడుతుంది రాజు. నాకైతే ఎంజాయ్ పట్టిద్ది. పొయ్యి కూడా చాలా కష్టపడుతున్నామే. పొయ్యి మీద అయితేనే మరి ఎంత టేస్టీగా ఉండేది, బాగా సింపుల్ అయిపోతుంది. ఒక ముక్కలు వేపు ఉడికినాయా? ఫ్రై అయినాయి బాగా? కొంచెం లైట్గా లాగనే మరి. సరే, మొత్తం రెడీ అయినాక ఇంకా భోజనం చేద్దాం. ఇంకా